చేసింది. మేము ఇస్తే మీరు పెద్ద మీటింగ్లు పెట్టుకొని మళ్ళీ చాలామంది వచ్చి చాలా గొడవ చేసుకుంటారు మీరు కాబట్టి మేము ఇవ్వమని అన్నది. వాళ్ళు అనడంలో ఆశ్చర్యం ఏం లేదు, కానీ చాలామంది ప్రోగ్రెసివ్ అనుకుంటున్న వాళ్ళు, మేధావులు అనుకుంటున్న వాళ్ళు కూడా కేశవరావు చనిపోయిన రెండో రోజే ఇక వీళ్ళు ఈ చావుని పెద్ద రొమాంటిసైజ్ చేస్తారు, పెద్ద పెద్దగా మీటింగ్లు పెడతారు, పెద్ద పెద్దగా నినాదాలు ఇస్తారు, కనీసం అవన్నీ ఆపి మౌనంగా మీ దుఃఖాన్ని ఉంచుకోండి అని మనకు హితబోధలు చేశారు. దానికి చాలా బాధ అనిపించింది. అందుకని వీళ్ళందరికీ జవాబుగా ఒక కవిత వచ్చింది, అది ఇక్కడ నేను చదవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దుఃఖం అనేది పంచుకోవాలి. ఈ దుఃఖ సమయంలో మనం ఒకళ్ళకొకళ్ళం మనం ఉన్నామని చెప్పుకోవడం, ప్రజలకు మేము ఉన్నామని చెప్పడం అనేది, ఒక ఆశ్వాసాన్ని ఇవ్వడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మన నోళ్ళను మూసేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండించాల్సిందిగా అనుకుంటూ నేను కవిత చదువుతున్నాను. దుఃఖ సమయంలో నొప్పి వేస్తే, దుఃఖం కలిగితే, కలత చెందితే, కళ చెదిరితే, పీడకల వస్తే, తీరని కష్టం వస్తే ఏదో ఒకలా ఎదవని వాళ్ళని ఇన్ని డెసిబల్స్తో, ఇంత ఇంటెన్సిటీతో ఇదిగో ఇలా గంభీరంగా పంటి దిగున దుఃఖం ఆపు అని చెప్పకు, కళ్ళలో నీరు రానివ్వకు, రోధించకు, ఏడవకు, నిందించకు, మౌనంగా ఉండమని అడక్కు వాళ్ళని, వాళ్ళ మానాన వాళ్ళని ఏడవని, పోయిన వాళ్ళ కోసం ఓ పువ్వును, మాటను, వాగ్దానాన్ని వాళ్ళకు తోచినట్లు ఇచ్చుకొని వాళ్ళని వాళ్ళు సమాధానపరుచుకొని దుఃఖం నుంచి తెచ్చినపడండి. అవును, వాళ్ళు నిశ్శబ్దంగా రోధిస్తారు, నిక్షేపలుగా ఉండిపోవడమో జరగవచ్చు, కానీ వాళ్ళకి నచ్చినట్టు ఎడవలేదు. పోయిన వాళ్ళ కోసం కట్టెపై కొందరు గడ్డిపరుస్తారు, ప్రేమతో పూలు వేస్తారు, ప్రేమతో ఏదో మెత్తటి గుడ్డ కప్పుతారు, ఇంకొందరు కొన్ని నినాదాలు ఇస్తారు. ఇదిగో వాళ్ళ దుఃఖ ప్రకటన రీతులపై నువ్వు ఇప్పుడు తీర్మానాలు చేయకు, తీర్పులు ఇవ్వకు. ఇదిగో సరిగ్గా ఇలాగే ఏడవండి గిరిగీయకు, కట్టుబట్టకు. దుఃఖంతో ఉన్న వాళ్ళని వాళ్ళకు తోచినట్టు ఏడవండి. సంబాల కేశవరావు అండ్ అమరులకు లాంఛనాలు.